సంజీవ్ గారిని అదేవిధంగా అధ్యక్షులు ఉపాధ్యక్షులు రావాలని కోరుచున్నాం. ఈ స్థలాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కొనడం జరిగింది. దీని విస్తీర్ణము 2 ఎకరాల 30 గుంటలు. మరి ఆ రోజు పంచుదామని మనము ఆ ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల అది రద్దు కావడం, అంటే దాంట్లో మన గ్రామస్తులు కూడా పడి రాకుండా ఏదో ఒకటి ఇల్లు పెట్టుకొని అది ఆగిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కొద్ది కొద్దిగా పని చేస్తూ అట్లా ఇట్లా అంటే ఈ స్థాయి ఈ ఇళ్ళని ఇక్కడ దాకా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కట్టి పంచకపోవడం అనేది ఇంకొక తప్పు. భూమన్న గారు దయచేసి కొద్దిగా ముందుకు రావాలి. పెద్ద మనుషులు లక్కాకుల భూమయ్య గారు, ఎక్స్ సర్పంచ్ గారు. మరి ఈరోజు భూపతి రెడ్డి సార్ గారు గెలిచిన మరుసటి రోజు నుంచి జనార్దన్ మరి అక్కడ డబల్ బెడ్రూమ్ కట్టినవి ఉన్నాయి, మనం ఎప్పుడు వంచండి తననే ముందుకు వచ్చి మేము అతను అన్నదాకా మేము అసలు వీటి గురించి మేము వెనకడుగున్నాం. ఎందుకంటే అప్పుడు ఆగిపోయినాయి, దీని ఏం కారణాలు అది మనం తెలుసుకోక, లేదు అట్లా కాదు, మనం ఖచ్చితంగా నిరుపేదలకు పంచాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిరుపేదలకే ఏర్పాటైంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం పంచే వరకు మనం ఒక్కరోజు కూడా దీన్ని నిద్రపోయేది అవసరం లేదు. మనం ఎలాగా పంచాలని మినిమం మనకు ఒక 2 నెలల నుంచి అయితే ఆల్రెడీ పోయినా 1 నెల కూడా కాలేదు మన సారు మన గ్రామానికి వచ్చి అంగన్వాడీ 2 ఎకరాలకి సారు దీని మీద ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు ఖచ్చితంగా పంచాలని పట్టుదలతోని మమ్మల్ని కూడా వారం రోజుల నుండి మీరు అక్కడక్కడ ఏమున్నాయి పనులు ఏమున్నాయి అని చెప్పేసి మమ్మల్ని కూడా రిపీట్ చేయడం జరిగింది. మరి ఈరోజు చాలా మంచి దినము. మనకి ఈరోజు ఈ నిరుపేదలకు మనం ఇస్తున్నామంటే మొత్తానికి మనం పాలన మినిమం 50% వరకు వేసినట్టే సార్. ఎందుకంటే ఇది ఎప్పుడో నుంచో మనకు పెండింగ్ ఉన్న వరకు చాలా మంది పాపం నిరుపేదలు ఎక్కడో కిరాయి కూడా ఇవ్వలేని పరిస్థితి సార్. ఎందుకంటే గ్రామాలలో మనం అన్ని ఉమ్మడి కుటుంబాలు కాబట్టి వాళ్ళ కిరాయి కూడా దొరకని పరిస్థితి. కొంతమంది అయితే బయట విలేజ్లో పోయి కిరాయి ఉన్నారు సార్. మరి అదేవిధంగా దీనితో పాటు సార్ 24 మనము ఇవాళ డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నది. మిగతా 24 పిల్లలు అది స్లాబ్ లెవెల్ ఉన్నాయి. దాన్ని కూడా మీరు మినిమం 40 రోజుల లోపలనే సార్ దాన్ని కూడా పంచాలి. దాని తర్వాత కూడా ఖాళీ స్థలం ఇది ఎంత ఉందో మినిమం పక్కన కూడా ఖాళీ స్థలం అంతే ఉంది. ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు మేము జాబితా తయారు చేస్తాం సార్. మీరు కూడా దాని మీద గ్రామస్తులు కానీ మీరు కూడా దాన్ని ఎంక్వైరీ చేయొచ్చు. ఇది అర్హులు కాదు. ఇప్పుడు 24 సార్. మనము అసలు ఈ గ్రామానికి చేసిన మేలు నా గ్రామస్తులు అయితే మర్చిపోరని నేను కోరుకుంటున్నాను. ఇది ఖచ్చితంగా మీరు 24 మంది పోను ఇంకా మిగతా ఉన్నారు సార్, వాళ్ళు బాధపడతారు. దాన్ని కూడా మీరు అసలు ఖచ్చితంగా ఈ నెల లోపల చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆ ఖాళీ స్థలాన్ని కూడా సార్, ఎందుకంటే మీ చేతులు ఉన్నది, గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి ఖచ్చితంగా పంచాలి సార్. దీన్ని వెనకడిగేసే ప్రసక్తి లేదు. రెండవది సార్, మీకు దయచేసి చెప్తున్నాం, మీరు అంత మాకు దగ్గర ఇప్పుడు 92 లక్షల వరకు ఇచ్చారు సార్. రెండవది మాకు 2 సైడ్ల R&B రోడ్ నుంచి సార్ దయచేసి మీకు పాదాభివందనం చేస్తూ నేను, ఎందుకంటే 3 సంవత్సరాల్లో మాత్రం ఖచ్చితంగా మేము మనం చేయాల్సిందే సార్. అది ఆ 2 సైడ్ల మాత్రం R&B రోడ్ దిక్కు మన డ్రైనేజీ కొట్టేయాల్సిందే సార్, మాట కాలువలకు మలపాలి.
అది ఒకటి మాత్రం మీరు కొద్దిగా పాల్దాకు అంటే మీరు పాల్దాకు చేస్తున్నారు సార్. మీరు పాల్దాన్ని ఎప్పుడు మర్చిపోకుండా మమ్మల్ని కానీ మా కార్యకర్తల్ని కానీ ఎప్పుడు మీరు దృష్టిలో ఉంచుకొని ఈ వర్క్ ఇస్తున్నారంటే మేము దృష్టిలో ఉన్నట్టే సార్. దానికి మీకు ఎప్పుడు పాదాభివందనం చేస్తాం సార్ మేము. మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటూ మన ముందు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజలంతా మన వైపే ఉన్నారు, ప్రజలంతా మన కాంగ్రెస్ పార్టీతోనే ఉంటున్నారు. ఎందుకంటే చాలామంది సార్ ప్రతి వాళ్ళు నిన్న లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. మరి నిన్ననే మనము మినిమము అంటే ఆడవాళ్ళు కట్టుకునే చీరలు ఇప్పుడు ఆల్రెడీ అమ్మలు కట్టుకొని వచ్చారు. అంటే వాళ్ళు చెడు ఉంటే మనం ఎంత చెప్పినా అది కట్టుకోకపోతుండే సార్. అంటే మినిమం మేము కట్టేటే కాబట్టి అని వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ కట్టుకొని వచ్చారు. దానికి హ్యాట్సప్ సార్ మన ప్రభుత్వానికి. ఇలాంటి ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఒకటే కలర్ అనేసరికి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు సార్. వచ్చే చీరల పంపిణీలో మాత్రము టోటల్ అంటే ఎన్ని కలర్ ఉంటే అన్ని కలర్లు ఖచ్చితంగా వంచాలి సార్. ఎందుకంటే అది కొద్దిగా ఫీల్ అవుతున్నారు, అయ్యో అందరం మేము ఒకటే అని. అయ్యో మరి గ్రామాలలో ఎన్నో మనకు ఆ స్కూల్ గురించి స్కూలు ప్రహరీ గోడ సార్, స్కూల్ ప్రహరీ గోడ కూడా ఖచ్చితంగా మనకు కావాలి సార్. ఎందుకంటే అది మనం మొన్ననే ఎండిఓ గారికి ఇచ్చినాము, దాన్ని మీ దృష్టికి కూడా తీసుకొచ్చినాము. అది ఖచ్చితంగా మనకు ఒక 2 నెలల లోపల ప్రహరీ గోడ కూడా కావాలి సార్. మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇది ఆడవాళ్ళ ప్రభుత్వము, ఆడవాళ్లకు మేలు చేసే ప్రభుత్వం కాబట్టి మరి వాళ్ళ ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఇవ్వాలని నిన్ననే సార్ అది మనకు 304 కోట్లతో ఈ పావుల వడ్డీ రుణాలు కూడా ఇప్పుడే మీరు గుండారంలో డిస్ట్రిబ్యూట్ చేశారు మన మండలిది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇప్పుడు పెద్దలు ఉన్నారు, వాళ్ళంతా వివరిస్తారు. ఏదైనా కాంగ్రెస్ పార్టీ మీతోని, కాంగ్రెస్ పార్టీతోని మీరు ఇది ఎప్పుడు ఉంటేనే మనము చాలా పనులు చేసుకునేటివి ఉన్నాయి, చాలా ముందుకు పోయేది ఉంది. కాబట్టి మీరు ఎప్పుడు ప్రభుత్వంతోనే ఉండాలి, ప్రభుత్వం మీతోనే ఉంటుందని తెలియజేస్తూ మరి ఈరోజు మరి మన గ్రామంలో ఎవరన్నా మీరు మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మన గ్రామానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు తెలియజేస్తున్నాను. మన పాల్దా గ్రామంలో నేను ఎలక్షన్ ముందు వాహనం మీద ఉన్నప్పుడు చెప్పినాను, ఏదో చేస్తామని చెప్పేసి మేము మభ్యపెట్టాము, చేసిన తర్వాతనే మాట్లాడతాము అని చెప్పినాము. ఈరోజు చేసిన తర్వాతనే అప్పటి నుండి ఇప్పటి వరకు నేను మైక్ తీసుకోలే, మళ్ళీ ఇప్పుడే మైక్ తీసుకుంటున్నాను. ఎందుకొరకు అంటే అందరికి కూడా తెలవాలమ్మా విషయం అనేటువంటి. తెలియకపోతే కొందరు అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పని అయిపోయింది. ఎప్పుడు కూడా ఈ విషయానికి కూడా నేను చెప్తున్నాను, మీకు అవగాహన రావాలి కాబట్టి. ఎప్పుడంటే మాకు మెల్లిగా నిజం అనేటువంటిది మెల్లగా తెలుస్తుంది. గత ప్రభుత్వము చేసింది కొంత, చెప్పుకున్నది కొండంత. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో మన భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మన గ్రామంలోనే మనం ఒక్కసారి మనది మనం ఆలోచన చేసుకోవాలమ్మా. ఇవాళ మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారా లేదా అమ్మా? ఎక్కడ దూరమైనా సరే చేస్తున్నారా లేదా? అంటే గవర్నమెంట్ ఒకటి పథకం అందరికీ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలలో ఇప్పటి వరకు కరెంట్ బిల్ కట్టినరా అమ్మా? కరెంట్ బిల్ కట్టినరా ఎవరన్నా? ఇక ఏసీ ఉన్న వాళ్ళు కట్టుకున్నాము అంటే దాన్ని నేను ఏం చేయలేను. కాబట్టి అది కూడా ఉచితంగా మనకు వచ్చింది. అట్లాగే కొందరికి ఇప్పుడు మీరు ఏదైతే మనం అనుకుంటున్నామమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఎక్కడ కూడా స్వార్థపూరితంగా ఎవరికి కూడా ఉన్న వాళ్లకు లేకుండా, ఎవరికి కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు కాకుండా లేని వారికే ఇయ్యాలనేటువంటి ఆలోచన చేత ఇప్పటికీ 10 ఇందిరమ్మ ఇండ్లు కడుతున్నారు. ఇంకా 14 శాంక్షన్ అవుతున్నాయి. దాంతో పాటు ఇప్పుడు ఇక్కడ ఈరోజు 24 కూడా లేని వారికే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేయడం జరుగుతుందమ్మా. అంటే చిత్తశుద్ధి ఉన్నటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎమ్మెల్యే గారు ఆ రోజు నుంచి చెప్పినారు, ఎవ్వరు కూడా ప్రజల్ని మభ్యపెట్టవద్దు, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవ్వరు కూడా ప్రజల్ని మోసం చేయకుండా వాళ్ళు లేని వారికి ఆదుకోండి అని చెప్పినారు. ఇవాళ ఎమ్మెల్యే గారి నుంచి కార్యకర్త వరకు ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన చేతనే మనము ముందుకు పోతూ ఉన్నాము. ఆ ముందు భాగంలోనే ఈరోజు 24 ఇండ్లు ఎప్పుడు కూడా 10 ఏళ్లలో కాలేదు, కానీ ఇప్పుడు భూపతి రెడ్డి గారు రాగానే మనకి 24 ఇండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలేదమ్మా, కానీ 2 ఏళ్లలో నిరంతరం రేషన్ కార్డులు కొత్త వాళ్ళకి పుడుతూనే ఉన్నాయి. అందరికి కూడా రేషన్ కార్డులు తీసుకుంటూ ఉంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ తో మీరందరూ కూడా సహకరించి ఏవైతే పథకాలు వస్తాయో అవి మీరందరూ కూడా లబ్ధి పొందాలని కోరుతూ, ఇక
సార్ మాకు ఇప్పుడు మా సర్పంచ్ గారు చెప్పినట్టు ఏదైతే రోడ్డు డ్రైనేజ్ ఏదైతే ఉందో సార్ అది ఒక్కటి రిక్వెస్ట్గా, అట్లాగే మా మహిళలకు డ్వాక్రా మహిళలకు భవనం లేదు సార్, ఈ డ్వాక్రా మహిళ భవనం ఒకటి దృష్టిలో పెట్టుకోండి సార్. అట్లాగే మా యువతకు గ్రంథాలయం ఒకటి, ఓపెన్ వ్యాయామశాల ఒకటి ఇప్పుడు ఈ 3 ఏళ్లలో మాకు ఏర్పాటు చేయండి సార్. అట్లాగే 300 ఎకరాలు రైతులు మహాలక్ష్మి గుడి నుంచి అటు సైడ్ వెళ్ళడానికి చెక్ డ్యామ్ కట్టింది సార్. దాని మీద ఒక బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేస్తే మరి రైతులందరూ కూడా సంతోషంగా అక్కడికి పోయి వ్యవసాయం చేసుకొని రావస్తారు సార్. కాబట్టి ఇవి చేసి మేము ఎప్పుడు కూడా మీరు చేసినటువంటి పనులను మర్చిపోకుండా మేము ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాం సార్. దయచేసి ఇవి చేస్తారని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి, మరియు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మరి బాగారెడ్డి గారికి, కార్పొరేటర్ గంగన్న గారికి, భోజన్న గారికి, హనుమల్లన్న గారికి, డైరెక్టర్ రాజేంద్ర గారికి, మరియు కుమార్ రెడ్డి గారికి, వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అదే ఈ సభను మరి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎక్స్ సర్పంచ్ జనార్దన్ గారికి, మరి గ్రామస్తులకు, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు, మరి నాయకులకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు చాలా శుభదినం సార్. చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ మహిళల్ని చూస్తుంటే కూడా. ఇందాకనే చీరల పంపిణీ చేసి వచ్చారు. మరియు అదేవిధంగా మరి పాల్లా గ్రామానికి వచ్చి ఎప్పటి నుంచో ఎప్పుడు వస్తున్నాయని ఇల్లు లేని వాళ్ళు, నిరుపేదలు ఆశిస్తున్నటువంటి ఆశ ఈరోజు నెరవేర్చడం చాలా సంతోషం సార్. మీకు మరి మా గ్రామం తరపు నుంచి, మా పాల్లా గ్రామం నుంచి కూడా మీకు రుణపడి ఉంటామని చెప్పి మరి ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం సార్. మరి ఇందాక అందరు చెప్పారు, ఎందుకంటే పెద్దలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు, సమయం కూడా లేదు, అందుకోసమని మరి చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఇదే విధంగా మరి ప్రభుత్వ పథకాలు మరి ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో అవి మాకు మా సొంత ఇంటి ఎమ్మెల్యే లెక్క మేము భావిస్తున్నాం కాబట్టి మాకు ఎక్కువ అందించాలి. మరి అందుకోసమే మా మండలం అంటే మీరు ఒక ప్రేమగా అంటే దత్తత తీసుకున్నట్టు ఉండి మరి మా మండలాన్ని, మా గ్రామాలన్నింటినీ, ఇక్కడ గ్రామాల్ని మరి ఇప్పటికే అభివృద్ధి పథకంలో నడిపిస్తారు సార్. మీకు రుణపడి ఉంటాం. మా మండలం తరపు నుంచి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. భూపతి రెడ్డి గారు ఈరోజు పాల్య గ్రామానికి చేసిన శుభసందర్భం ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి మామకు, మరియు బాగారెడ్డి గారికి, ఎంఆర్ఓ గారికి, శ్రీధర్ గారికి, మరియు ఈ సభాధ్యక్షులు గంగన్న గారికి, మరియు హనుమల్ గారికి, ఎండిఓ గారికి, మోహన్ గారికి, మరియు వేదిక నుంచి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈరోజు పాల్ద గ్రామానికి ఇంతకుముందు వచ్చి విజిట్ చేసిపోయిండు ఎమ్మెల్యే గారు. ఆ రోజు 1 నెల 2 నెలల అందరికీ నిరుపేదలకు ఇస్తానని ఆ రోజు మాట ఇచ్చిండు. ఈరోజు 1 నెల 2 నెలల్లో వచ్చి మీకు ఈ ఏదైతే ఉందో ఈ డబుల్ బెడ్రూమ్లు మీకు సొంతం చేస్తున్నాడు. చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరియు ఇక్కడ కాలూరు కానీ, ఖానాపూర్ కానీ, ఇక్కడ జలాల్పూరు, మల్కాపూర్, లక్ష్మాపూర్, పాల్దా, తిరువన్పల్లి, కొండూరు, ఇవన్నీ విలేజ్లకు ఆయన తెలుసు కనుక, చిన్నప్పటి నుంచి చూస్తుండే కనుక ఈ విలేజ్లకు ఏం అవసరాలు ఉన్నాయో ఆయనకు తెలుసు కనుక మనం ఏం చెప్పే అవసరం లేకుండా చూసుకుంటాడని మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు మన నిజామాబాద్ రూరల్ మండలంలో వివిధ గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనగా వచ్చినటువంటి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి బాలద గ్రామం పాల్గొన్న గ్రామ సభాధ్యక్షులైనటువంటి జనార్దన్ ఎక్స్ సర్పంచ్ గారికి, మరి కార్యక్రమంలో పాల్గొని మనందరికీ కూడా ఆశయంతో పాటు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని వచ్చేసిన మన ప్రియతమ నాయకులు, వాస్తవ్యులు, మన నిజంగా కూడా స్థానిక నాయకులు భూపతి రెడ్డి గారికి ముఖ్యంగా మన గ్రామాల తరఫున ముఖ్యంగా ప్రతిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, అదే హౌసింగ్ డిప్టీ గారు, భోజన గారు, కార్పొరేట్ గంగాధర్ గారు,
గంగా నరసయ్య గారు, అదేవిధంగా కుమార్ రెడ్డి గారు, రాజలింగం డైరెక్టర్ గారు, నరేష్ గారు, అదేవిధంగా రమేష్ గారు, అదే దేశంలో ఉన్నటువంటి వివిధ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు పత్రికా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు సార్ పొద్దు నుంచి కూడా దాదాపు 10 గంటల నుంచి వివిధ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉండి మరి మన గ్రామానికి కూడా 1 గంట లేట్ రావడం జరిగింది. మరి లేట్ అయినందుకు సార్ తరఫున నేను కూడా క్షమాపణలు మరి దాన్ని అన్యాయం భావించదని తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎన్నో కార్యక్రమాలు పంచుకున్నాం. అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా మహిళలు అయితే వడ్డీ లేని రుణాలు, 0 వడ్డీ రుణాలు కూడా మీకు మీరు ఏడున్నప్పటికీ కూడా సార్ గుండారావు తరఫున అక్కడ చెక్ ఇచ్చి ఇక్కడ రావడం జరిగింది. మీకు కూడా అందరికీ వడ్డీ లేని రుణాలు దాదాపు సంవత్సరానికి 20,000 కోట్లు. మరి దాని వడ్డీ ఫ్రీ అంటే మాకు అనేది ఉండదు. మీ తరఫున ప్రభుత్వము భూపతి రెడ్డి గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ మీ వడ్డీని మీ తరఫున వారు కడతా ఉన్నారు కాబట్టి మనం కూడా మన డబ్బులు వాళ్ళు కట్టినందుకు వారికి ఎప్పుడు సదా రుణపడి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి హౌసింగ్ విషయానికి వస్తే కూడా సార్ నాకు తెలిసి కూడా నేను ఈ ప్రాంతంలో చాలా తిరుగుతూ ఉన్నాను. మరి 2004లో ఈ కార్యక్రమాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాల తర్వాత మరి దీనికి ఒక ముఖద్వారం వచ్చి ఒక పరిష్కార మార్గం కనుగొనబడింది. మరి మీ కార్యక్రమంలో చేత ఈరోజు 24 మందికి మరి భవిష్యత్తులో కూడా ఇంకో 24 మందికి ఇల్లు మరి ఇంకో 30 మందికి ప్లాట్లు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మీ చేతిలో మీకు కూడా త్వరలో ఇది పూర్తి కావడం కూడా సంతోషంగా భావిస్తున్నాం. అదేవిధంగా సార్ ఈ గ్రామం కూడా చాలా రాజకీయంగా కానీ వ్యవసాయం కానీ చాలా చైతన్యవంతమైన గ్రామం సార్. మనం వారికి చెప్పాల్సిన పని లేదు. మరి మనమేమైనా తప్పులు చేసినా మనం అన్నమాట తప్పినా వాళ్ళు ఖచ్చితంగా మనసులు ఉంచుకొని ఎంత మంచివారికైనా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గతంలో చూడడం జరిగింది కాబట్టి మరి ఆ విధంగా కాకుండా మీరు చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మీ గ్రామానికి ఒక 5-6 సార్లు రావడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా చూస్తూ ఉంటే తిరుమలపల్లి, పాల్దా, ఈ మల్కాపూర్, గుండారాం ఏతున్నాయో నా సొంత గ్రామంలో అయితే ఫీల్ అవుతాడు కాబట్టి ఎప్పుడు కూడా వచ్చిన దాంట్లో బడ్జెట్ అలాట్మెంట్లో కానీ డెవలప్మెంట్లో కానీ సంక్షేమంలో కానీ ఎప్పుడు కూడా మీ గ్రామాల్ని ప్రత్యేక దృష్టి పెట్టుకొని ముఖ్యంగా గుండారంని పాల్దాన్ని మాత్రం చాలా ప్రత్యేకంగా దీన్ని అభిమానించడం జరుగుతుంది. అదేవిధంగా అన్న కార్యక్రమాలన్నీ కూడా ఒక్క రోజులో మనం చేసుకోవడం ఎవరికి కూడా సాధ్యం కాదు. మరి మీకైతే కమిట్మెంట్స్ ఇచ్చిండ్రో సార్ కమిట్మెంట్ ప్రకారమే మీకు అన్ని విడుదల వారిగా పనులు చేయడం జరుగుతుంది. మరి ఈ కమిట్మెంట్ అనేది 1 సంవత్సరం కాదు, 5 సంవత్సరాల సంగతి మనము మహిళలు కానీ ఈ గ్రామ పెద్దలు కానీ మర్చిపోకూడదు. మీరు ఏదైనా మీ కార్యక్రమాలు శాయశక్తుల మనిషి కూడా మన ఎమ్మెల్యే గారికి కూడా వేరే వ్యాపారానికి గతంలో ఉన్నట్టు ఎమ్మెల్యేలకు రెండో ఆప్షన్ ఏం లేదు. సార్ ఉన్న డబ్బులు వచ్చేది వ్యాపారాన్ని వదిలేసుకొని మరి సేవా దృక్పథంతో ఈ రాజకీయంలో అడుగుపెట్టడం జరిగింది కాబట్టి ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏ ఎమ్మెల్యేలు వారానికి 2 రోజుల్లో 15 రోజులకు 3 రోజుల్లో కాన్స్టిట్యున్సీలో తిరుగుతారు. కానీ ఇప్పుడు ఉన్న మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు దాదాపు మనకే బోర్ వస్తుంది. సార్ ఎప్పుడు హైదరాబాద్ పోతే మేమేదో ఆరాం తిరగచ్చు అనే పరిస్థితిలో వారంలో 5 రోజులు 4 రోజులు ఈయనే ఉంటాడు. అది కాబట్టి ప్రత్యేకంగా జనాల మీద ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మీరు చూస్తూ ఉన్నారు ఇండ్లు కూడా దాదాపు 13-14 సంవత్సరాల నుంచి మనకి ఇల్లు ఇవ్వలే. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు అన్ని గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్లే కాకుండా ఓపెన్ ప్లాట్స్ కానీ మరి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసి రేషన్ కార్డులు కానీ ఇంతకుముందు రాజు గారు చెప్పినట్టు అన్ని సార్ మీకు విపులంగా చెప్పడం జరుగుతుంది. 10 సంక్షేమ కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి ప్రారంభం చేసే విషయాలన్నీ కూడా సార్ విపులంగా చెప్తారు. మరి ఈ భాగంలో అవకాశం ఇచ్చినందుకు మాట్లాడినందుకు గ్రామాలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. రూరల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వేంచేసినటువంటి పెద్దలు మన ప్రియతమ నాయకులు మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి ఎక్స్ సర్పంచ్ జనార్దన్ గారికి, అలాగే బాగారెడ్డి గారికి, భోజన గారికి, గంగన్న గారికి, హనుమన్లు గారికి, మోహన్ గారికి, శ్రీధర్ గారికి, నాతోటి డైరెక్టర్ రాజలింగం గారికి, మిగతా వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ, ఎంఆర్ఓ, ఎండిఓ, హౌసింగ్ డి గారికి, వేదిక ముందున్నటువంటి లబ్ధిదారులకి, బెనిఫిషియర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. మీకు తెలుసు మన ప్రభుత్వం 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాల పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు మన పెద్దలు మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు తెచ్చినటువంటి కార్యక్రమాలు పేదల కోసమే ఈ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎలక్షన్లో 6 గ్యారంటీలు ప్రవేశపెట్టినాం. ఆ 6 గ్యారంటీల్లో జరిగేదంతా పేదల కోసమే తప్ప ధనికుల కోసం అయితే కాదు. ఇప్పుడు చూడండి, పేదలకు గత 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇయ్యని సందర్భంలో ఈరోజు ప్రతి పేదోడికి రేషన్ కార్డు దొరికింది. ఆ రేషన్ కార్డు వల్ల
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, మీకంటే బెనిఫిట్ దొరుకుతుంది. అదే కాకుండా ఇలా ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, నా మనమడు ఏ రకంగా అయితే సన్న బియ్యం తింటాడో మీ అందరికి కూడా ఆ రకంగా తినబెడతామని చెప్పేసి. ఏ ఒక్క రోజైనా ఇచ్చిర్రా అమ్మ? ఆ దొడ్డు బియ్యం ఇస్తే మనం వేరేడికి అమ్ముకొని కిరాణా షాప్లో కొనుక్కునే వాళ్ళం. ఈరోజు మీకు అదే సన్న బియ్యం ఏదైతే ధనికులు తింటారో అదే సన్న బియ్యం మీకు పంచి ఇవ్వడం జరుగుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఆలోచన చేసే పార్టీ, పేదోళ్ళని పెద్దోళ్ళని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కూడా పేదోళ్ళకే లాభం జరిగింది, రైతు సోదరులకే లాభం జరిగింది. ఇలా చూడండి, రైతులకు కూడా ఎక్కడ కూడా అన్యాయం జరుగుతూ ఉందా? ఆ రోజు గత 10 సంవత్సరాలు 5 కిలోలు 10 కిలోలు అంటూ ఎన్నో రకాల రైతులు ఇబ్బంది పెట్టిన సందర్భం. ఈ 2 సంవత్సరాలల్లో ఏ ఒక్క రైతు కన్నా డబ్బుల విషయంలో కానీ కాంటల విషయంలో కానీ ఎక్కడన్నా ఇబ్బంది జరుగుతుందేమో మీరు ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వారం రోజుల్లో డబ్బులు వేస్తూ దాంతోపాటు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అంటే మాట చెప్తే తప్పకుండా చేసి పెట్టే కాంగ్రెస్ పార్టీ మనకు రావాల్సిన ఏది ఉన్నా కూడా మన కోసం పోరాటం చేసి తీసుకొచ్చే బాధ్యత తీసుకొని మనకి ఇవన్నీ చేస్తున్నటువంటి మనకి ఇంత మంచి ఎమ్మెల్యే గారు మనకు దొరికినందుకు మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ రోజు చూడండి, ఇప్పుడు ఇంతవరకు మొన్న నెల రోజుల కిందనే ఇక్కడికి వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఈ 1 మంత్ లోపలనే వాళ్ళకు మనం ఇద్దామని చెప్పి ఆ తపనతోని మనకి ఇప్పుడు 24 మందికి మంజూరు తీసుకొచ్చినటువంటి ఘనత భూపతి రెడ్డి గారికి. అంటే గత 10 సంవత్సరాలు ఇవి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి. మరి ఆ రోజు ఉన్నటువంటి పాలకులు ఆలోచన చేయలేదు, పేదోళ్ళకు మనం ఇండ్లు ఇవ్వాలి, ఈ పట్టలు ఇవ్వాలి, డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి అన్నది ఆలోచన చేసిరా? చేయలేదు. కానీ ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. నేను మీ అందరికి ఒకటే కోరుకుంటా ఉన్నాను, ఇప్పుడు చెప్పిండి 80 మంది అని, తప్పకుండా పెద్దలు మన ఎమ్మెల్యే గారు తప్పకుండా చేస్తారని చెప్పేసి ఆ విశ్వాసం నాకుంది. మీ అందరికీ నేను ఈరోజు డబల్ బెడ్రూమ్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పటి వాటిలకు కోతలు చాలా మంది అంటే 90% వచ్చేసినట్టే సార్. లాస్ట్ టైంలో పోయినాయి రాలేదు. మరి ప్రభుత్వంకు, మరి రేవంత్ అన్న గారికి, మా రూరల్ గారి ఎమ్మెల్యే గారికి కూడా మా గ్రామం తరఫున, రైతుల తరఫున అందరం కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి వైద్యో నారాయణ హరి అంటే నాకు మొత్తం తెలియదు, కానీ వైద్యుడు దేవుడితో సమానం అనేది మాత్రం నాకు తెలుసు. భగవంతుడి ఈ దేహాన్ని ఎప్పుడైనా మనం యాక్సిడెంట్లో కావచ్చు, ప్రమాదవశాత్తు కింద పడ్డ కాళ్ళు చేతిలో ఎక్కడో ఎముకలు విడిపోవడం జరుగుతుంది. మరి దాన్ని 1000 పేషెంట్లని జైంట్లు వేసి ఎప్పటి విధంగా నడిపించిన, మరి కాళ్ళు చేతులు ఆడించిన ఘనత మన భూపతి రెడ్డి గారు. మరి అలాంటి అంటే భగవంతుడితో సమానమే దాని శాస్త్ర ప్రకారం. మరి మన సమస్యలు తీర్చడం ఆయనకు పెద్ద గొప్ప కాదు. వాస్తవంగా చెప్పాలంటే మనము భగవంతుడు ఇచ్చిన దేహాన్ని ఎన్నో ముక్కలైన అతుకుపెట్టి చేసిన వ్యక్తి మన సమస్యలను తీర్చుడు ఆయనకు పెద్ద గొప్పతనం కాదు. 100% ఎవరు బాధపడద్దు. ఖచ్చితంగా మన సారు అన్ని పనులు చేసే మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాడు. మనం అప్పుడు మన సారేం బట్టి మనం ఉంటామని మన గ్రామ ప్రజలందరి తరపున నేను తెలియజేస్తూ సార్, మరి ఈరోజు మన నిజామాబాద్ రూరల్ మండలంలో మొట్టమొదటి గ్రామం అంటే బూత్ నెంబర్ 1 స్టార్ట్ అయ్యేది గ్రామం ఇక్కడ నుండే మన రూరల్ నియోజకవర్గం. మరి ఈ గ్రామము పాల్ద గ్రామం. ఈ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం, మీకు అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే మీ యొక్క ప్రేమ, మీ యొక్క అభిమానం, మీ యొక్క దీవెనలు ఎప్పుడు నేను పొందిన కాబట్టి మరి ఈ గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. మరి ఈ గ్రామంలో ఇవాళ మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లబ్ధిదారులకు ఇవ్వడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు బాగారెడ్డి గారు, మరి గంగాధర్ గారు మాజీ కార్పొరేటర్, అదేవిధంగా పెద్దలు భోజన్న గారు, అదేవిధంగా హనుమన్లు గారు, మరి తమ్ముడు నరేష్, మరి మోహన్ గారు, మరి శ్రీధర్, గుండారం చైర్మన్
తర్వాత శ్రీనివాస్ మన ఈ పాల చైర్మన్, తర్వాత పెద్దలు ప్రతాప్ గారు, అదేవిధంగా రాజలింగం గారు, అదేవిధంగా కుమార్ గారు, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి జనార్దన్ గారు, ఆనంద్ లేనట్టున్నాడు ఆనంద్ గారికి, మరి గ్రామ పెద్దలారా లచ్చయ్య గారికి, అందరు కూడా పేరు పేరున కిరణ్ గారికి, గోపాల్ రెడ్డి గారికి, మరీ ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలకు, వీడీసీ సభ్యులకు, మరి కొంచెం ఆలస్యమైనా కానీ నన్ను మన్నిస్తూ మరి గంట సేపు అయినా వెయిట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మా అక్కా చెల్లెళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అధికారులకు కూడా ఇవాళ శుభదినం. ఎందుకంటే ఇవాళ మనము పాల్దలో 11 ఇందిరమ్మ ఇల్లు కడతా ఉన్నాం. అన్ని స్లాబ్ వరకు వచ్చేసినాయి. అంటే మనం కట్టుకుంటే ఇల్లు ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలలు, లేదంటే ఇంకా కొంచెం పెద్ద ఇల్లు అయితే మెల్లగా నడిస్తే సంవత్సరం. మనం సంవత్సరం లోపల గృహప్రవేశం చేస్తామా? ఇక్కడ పంతులు ఇక్కడనే ఉన్నారు, మా ఇంటి పంతులే, పాలద పంతులు. అంటే ఆ పంతులు నడితే చెప్తే సంవత్సరం లోపల గృహప్రవేశం చేయాలి. జనాలు ఇల్లు కట్టుకుంటే సంవత్సరం లోపల గృహప్రవేశం చేయాలి. మరి ఇది ఎప్పుడు శంకుస్థాపన అయింది? పాలద డబుల్ బెడ్రూమ్ ఇళ్ళది ఎప్పుడు శంకుస్థాపన అయింది? 2015లో. మరి అది ఎప్పుడున్నా 25లో ఉన్నాం. 10 సంవత్సరాలు అయింది. అంటే ఒక ఇల్లు శంకుస్థాపన చేసిన తర్వాత 10 సంవత్సరాల వరకు కూడా ఇంకా గృహప్రవేశం కాలేదంటే మరి గత ప్రభుత్వం చేసినటువంటి నెగ్లిజెన్సీ, అంటే ఏమంటారు దాన్ని, నిర్లక్ష్యం మీకు ఏ విధంగా ఉందో మీకు అందరికీ కూడా తెలుసు. పోనీ వాళ్ళు ఇల్లు కట్టుకోలేదా అంటే కేసీఆర్ ఒక 4 ఇళ్ళు కట్టుకున్నాడు, కవిత ఒక 4 ఇళ్ళు కట్టుకున్నది, హరీష్ రావు ఒక 4 ఇళ్ళు కట్టుకున్నాడు, అలా కొడుకుంటాడు కేటీఆర్, ఆయన కూడా ఒక 4 ఇళ్ళు కట్టుకొని జన్వాడలు పేద ఇల్లు కట్టింది. ఇక మన దగ్గర మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ ఉండే, ఆయన 2 కొడుకులకు మంచికో 2 ఫామ్ హౌస్లు కట్టించింది, బిడ్డ కోడు కట్టించింది, ఆయన కూడా కట్టుకున్నాడు, ఆయన ఒక 5 ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. మరి 10 ఏళ్లలో ఇంతమందికి ఇన్ని ఫామ్ హౌస్లు అయితే మరి గరీబానికి ఎందుకు ఇల్లు కాలేదు? అంటే చిత్తశుద్ధి లేదు. గరీబానికి ఇల్లు ఇవ్వాలా, ఇల్లులోనికి ఇల్లు కట్టేయాలనే తపన లేదు. కాబట్టి వాళ్ళ చేతి రాలే ఇల్లు కట్టియడానికి. ఇవాళ ఈ ఇండ్లు ఇలా 48 ఇండ్లకు శంకుస్థాపన చేస్తే 10 సంవత్సరాల తర్వాత 24 ఇండ్లే ఒక్కొక్క మాదిరిగా తయారయ్యింది. ఇంక 24 ఇండ్లు ఎట్లున్నాయి చూడకు, మేకలు నివాసం ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితులలో మరి ప్రతి పేదవానికి ఇల్లు ఉండాలా, ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదనే ఇవాళ మనం ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ తెచ్చింది. ఇవాళ మన పాల్దెలో 11 ఇండ్లు నడుస్తుంది. ఇంకా ఎవరికైతే ఎట్లా ఇస్తున్నామంటే, ఎవరికైతే ప్లాట్లు ఉండి ఇల్లు లేని వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. వినండి, ఆ ప్లాట్లు ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు. సపోజ్ ప్లాట్ లేదు, ఇల్లు లేదు, వాళ్ళకు ఈ 24 ఇండ్లు అలాట్ చేస్తాం. ఇంకా 24 ఇండ్లు కూడా ఇప్పుడు పునాదుల లెవెల్లో ఉన్నాయి, అవి కూడా అలాట్ చేస్తాం. ఇంకా మిగిలిన వాళ్ళు ఉంటాయి, ఇక్కడ భూమి కూడా ఉంది, మంచికి ఒక 75 గజాల చొప్పున ఇచ్చి అవి కూడా మనకు అక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. నేను ఏమంటున్నా అంటే, పాల్దెలో వచ్చే 3 ఏళ్లలో ఎవరికి కూడా ఇండ్లు లేని వారు ఉండకూడదు. అది 100% పక్క. ఇవాళ ఇక్కడ కట్టినవి కూడా సగమే ఉన్నాయి. అంటే ఇంకా లోపల మేము చూసి ఇప్పుడు ఇలా లోపల పోయి మొన్న కూడా వచ్చినప్పుడు చూసా, కానీ వీళ్ళంతా ఇంకా సాఫ్ చేసిరు, అంతా క్లీన్ చేసిరు అని చెప్పి లోపల పోయి చూస్తే కలర్ లేదు, ఇంకా బాత్రూంలోకి నల్లలు లేవు, ఫ్లోరింగ్ లేదు. మరి ఇవన్నీ ఎట్లా అని మీరు అనవచ్చు. ఇవాళ ఈ కాంట్రాక్టర్ ఇక్కడ వరకు ఆపేసి వెళ్ళిపోయాడు. మనం ఏం చేస్తామంటే, మీకు ఇచ్చుతాం ఇప్పుడు ఇండ్లు ఇచ్చిన తర్వాత మీకు దానికి బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందో 1,00,000 కానీ 1,50,000 కానీ అది మంచిగా చేసుకోవడానికి కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి ఎట్లయితే 5 లక్షల రూపాయలు ఇస్తున్నామో, ఇవాళ ఇది కట్టంగా మిగిలింది ఎంతైతే ఉందో, ఇప్పుడు 1,00,000 పని ఉన్నది అనుకోండి, 1,00,000 ఇస్తాం. ఇవాళ ఇది పునాదులు తవ్వేరు, ఇంకా మనకు ఒక 1,00,000 పని అయింది, ఇంకా 4 లక్షల పని ఉందన్న, ఆ 4 లక్షలు ఇస్తాం మనం. అట్లా మీరే కట్టుకోవచ్చు, కాకపోతే ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఇక్కడ కాంట్రాక్ట్ వ్యవస్థ లేదు. ఇక ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకి ఎట్లా చేస్తున్నారు, మీరే కట్టుకుంటారు కదా, మీరు మేస్త్రి మాట్లాడుకుంటారా, ఏం మాట్లాడుకుంటారో, హౌసింగ్ వాళ్ళు సూపర్వైజ్ చేస్తున్నారు, ఏ విధంగా కడుతున్నారు అన్నది క్వాలిటీ, తర్వాత మీరేమో కట్టుకుంటున్నారు. అదేవిధంగా దీంట్లో కూడా మీరు బ్యాలెన్స్ ఏదైతే వర్క్ ఉందో అది మీరే చేసుకోవచ్చు. మీ ఇష్టం ఉన్న మార్బల్ కూడా వేసుకోవచ్చు, లోపల టైల్ వేసుకోవచ్చు, మార్బల్ వేసుకోవచ్చు,
ఈ కిటికీలు కూడా చాలా మటుకు ఖరాబ్ అయినాయి. మరి పనికి రాకుండా మీరు కట్టె పెట్టుకుంటారా లేకుంటే గ్లాస్ పెట్టుకుంటారా, ఎట్లా చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అన్నది మీకు ఎంతైతే ఇవ్వాలనో బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తే మిగతా కూడా మీరు ఎక్స్ట్రా కూడా డబ్బులు పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. మీ ఇల్లు మీది, అదే ఖరాబ్ అయినాయి. అందుకనే మేము మంచి డబ్బులు పెట్టుకుంటే మీకు కొంచెం మేము రావాల్సిన డబ్బులు 1,00,000 రావాలంటే రక్షించేస్తాం. ఇక మిగతా డబ్బులు మీరు పెట్టుకోవాలి. అదే కాకుండా మీరు పెట్టుకోవాలి ఎక్స్ట్రా. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ లాగానే, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళలో ఏం చేస్తున్నాం మనము 5 లక్షలు ఇస్తున్నాం. కొంతమంది పెద్ద కట్టుకుంటున్నారు. ఒక నిమిషం ఆగు. ఇప్పుడు కొంతమందికి పెద్ద కట్టుకుంటున్నారు, ఇంకా 2-3 లక్షలు ఎక్కువ వేసుకొని అట్లా. ఇవాళ ఏమైంది అంటే ఈ ఇండ్లని కూడా ఇప్పుడు మీకు అప్పయిపోయిన తర్వాత మీరు అంటే ఒక కాంట్రాక్టర్ని పట్టుకోవాలా, మీరే కట్టుకోవాలా. అప్పుడు మేము దానికి బిల్లు ఇస్తాం. ఇవి కూడా ఇళ్ళని కూడా అట్లనే. సో అందుకని ఇలా కాంట్రాక్టర్ వ్యవస్థ లేదు. ఇది మీ ఇల్లు. ఇప్పుడు మీరు అనుకుంటారు నాకు కింద ఇల్లు కావాలా, ఇంకొకరు మీది కోలు కావాలని అనుమానం ఉంది కదా. అది కూడా దానికి కూడా ఏం చేస్తున్నాం, మీ అదృష్టం ప్రకారము లాటరీ వేస్తున్నాం. ఆ లాటరీ ప్రకారం ఇలా అలాట్ చేస్తాం. వీళ్ళు ఎవరు మా చుట్టాలు లేరు, వాళ్ళు ఉన్నారు ఆ చుట్టాలు ఇలా మాకు ఎవరు లేరు. మరి అయినా కానీ గరీబోళ్ళకి నిష్పక్షపాతంగా ఇస్తున్నాం. లాటరీ ఎట్లా వెళ్తే అట్లా, ఏ బ్లాక్లో వెళ్తే ఏ పైన వెళ్తుందా కింద వెళ్తుందో అది మీ ఇష్టం, అది మీ అదృష్టం. అది వాళ్ళకి మీరు పని చేయించే బాధ్యత మాది. ఇక్కడ హౌసింగ్ డి గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు, వీళ్ళందరి ముందే చెప్తున్నా మనము త్వరలోనే మినిమం షార్ట్ టైంలో మన ఇంద్రమ్మ ఇల్లుతో పోటీ పడి ఇవి మంచిగా చేయాల్సిన బాధ్యత మన మీద ఉందమ్మా. ఇచ్చి మనం వెళ్ళిపోతే బాగుండదు. వాళ్ళు మళ్ళీ గ్రూపేషన్లు చేయాలి తొందరనే, మంచిగా చేసుకొని మొత్తం అది. కాబట్టి ఈ విధంగా ఇవాళ వేస్తూ ఉన్నాం. మీకు అందరు కూడా తెలుసు, మన నియోజకవర్గంలోనే 10 ఏళ్ళలో ఒక ఇల్లు కట్టకుంటే ఇలా మనం 3,500 ఇల్లు కడుతున్నాం. ఇక వేరే విషయాలకు పోతే కూడా 2 సంవత్సరాలలో మీ మహిళలకైతే మొత్తం మహిళలకే పెద్దపీట. ఇవాళ గుండారంలో మీటింగ్ కూడా పెట్టి చెప్పినాం. 23 కోట్ల రూపాయలు మిత్తి మాఫ్ అయింది. మీకు మిత్తి లేదు. ఇవాటి వరకు 67 కోట్ల రూపాయలు మహిళలకు ఇచ్చిన వడ్డీల మీద వడ్డీ ప్రభుత్వం కడుతున్నది, మీకు 0 వడ్డీ. మరి ఇలా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలంటే ఎట్లయితుంది? మీకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలా. ఆ రుణాలతో మీరు కూడా వ్యాపారాలు చేసుకోవాలా. ఏం వ్యాపారాలు చేస్తారు? పాల వ్యాపారమో కోళ్ళ వ్యాపారమే కాదు, అవి వేసుకోవచ్చు. ఇంకా మీకు ఇష్టం ఉంటే పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు ఇక్కడ రోడ్ మీద. ఇంక ఇష్టం ఉంటే సోలార్ ఎనర్జీ ప్లాంట్స్ వేసుకోవచ్చు, అంటే సౌర విద్యుత్ కేంద్రాలు పెట్టుకోవచ్చు ఖాళీ జాగాలలో. మరి మీరు ఇక గిడ్డంగులు అంటే గోడౌన్స్ కట్టుకోవచ్చు. ఇలా ఐకేపీ సెంటర్స్ కూడా మీకు ఇచ్చినాం. మీరు పోయిన సంవత్సరమే 5 కోట్ల రూపాయలు మీరు సంపాదించుకున్నారు మన జిల్లాలో. ఇవాళ కూడా మీకు 5 నుండి 7 కోట్ల రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఎక్కువ సెంటర్లు ఉన్నాయి ఇవాళ ఐకేపీ. వడ్డీ కూడా కొంటారు కదా. సో ఈ విధంగా మీ వ్యాపారాలు పెంచుతున్నాం. ఇవాళ మీరు ఏదైతే వ్యాపారం చేసుకుంటే ఆర్టీసీ బస్సులు కూడా కొనుక్కోవచ్చు. మీరు అందరూ కూడా కలిసి ఇలా పాలదేవులు మీరు అందరూ కూడా కలిసి మరి 30 లక్షల రూపాయలు ఒక మండలంకి వచ్చినాయి, ఇంకా వస్తాయి. మరి మీరు అందరూ ఒక బస్సు కొనుక్కున్నారనుకో ఆర్టీసీకి అద్దెకి ఇవ్వచ్చు. వాళ్ళు నెలకు 70,000 రూపాయలు ఇస్తారు మీకు కిరాయి. ఇట్లా మీ వ్యాపారాలను పెంచుకొని మీరు మీ పిల్లల మీద కానీ మీ భర్త మీద కానీ లేకుంటే మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీ చేతిలోనే ఆర్థిక స్వలంబన ఉండాలని చెప్పేసి ప్రభుత్వం యొక్క కోరిక. ఇవాళ మా ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం చేసింది. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు ప్రభుత్వము ఆర్టీసీ కట్టింది. మీరు ఫ్రీగా చేసిరు, కానీ ప్రభుత్వానికి ఫ్రీగా రాదు, ఆర్టీసీకి మేము కట్టినాం. అట్లనే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. అట్లనే ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం. ఇవాళ ఇవ్వబోయే 24 ఇండ్లు కూడా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం. ఇవాళ రేషన్ కార్డు చూడండి మీరు. గతంలో ఎవరు ఉంటుండే? ఇంటి యజమాని అంటే ఎవరు ఉంటుండే? భర్త పేరు మీద ఉంటుండే. ఇవాళ ఎవరి పేరు మీద ఉంటుండే? రేషన్ కార్డు కొత్తగా వచ్చింది ఆడవాళ్ళ పేరు మీద. ఎందుకు? ఇందిరమ్మ రాజ్యం కాబట్టి ఆడవాళ్ళదే పెత్తనం. మీదే ఇంట్లో, మొగలది బయటనే. అందుకనే అంటే మీ చేతిలో పెత్తనం ఉంటే ఇల్లు బాగుంటుంది అని చెప్పే ఉద్దేశంతో అట్లా చెప్తే అన్నం కూడా పెట్టారు అంటుండ్రు. ఎందుకంటే భార్యకు భర్త మీద ప్రేమ ఉంటుంది, అన్నం పెడతారు అన్నీ పెడతారు. కానీ అంటే ఈ విధంగా అంటే చెప్తున్నట్లా మీకు మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం ఇలా ఈ ప్రభుత్వం. కాబట్టి మీరు ఆలోచించండి. గతంలో ఎన్నో మాటలు చెప్పారు. ఇంతకుముందు సన్నబియ్యం ఇస్తామన్నారు, 10 ఏళ్ళు అయింది, ఇచ్చిర్రా? ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం 52 రూపాయలు కొని. మరి మనిషికి 6 కిలోల చొప్పున ఇంట్లో 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మన పిల్లలు హాస్టల్లో ఉండే పిల్లలు కూడా సన్నబియ్యం తినాలి, పేదవాళ్ళు కూడా 3 పూటలు సన్నబియ్యం తినాలి, మరి కడుపు నిండా తినాలనే ఉద్దేశంతో ఇస్తున్నాం. కాబట్టి ఇది గమనించండి. మరి 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఏమేమి చేసిందని. ఇక అక్కడక్కడ మా అక్కలు కొంచెం మనుషులు అనుకుంటున్నారు వీళ్ళు పెన్షన్ ఇస్తామన్నారు కానీ ఇస్తలేరని.
అంటే నేనే గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇవాళ కేసీఆర్ మొత్తం తెలంగాణ అప్పుల పాలు చేసిపోయింది. 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎక్కడ పోయినా మనకు అప్పు పుట్టకుండా చేసి ఇవాళ మీరు ఇచ్చిన మా ఓట్లు ఎన్ని రోజులకి వేసిరు? మాకు 5 ఏళ్ళకి వేసిరు. ఇవాళ మేము వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలే. మేము చేస్తామని కానీ తెల్లారా చేస్తామనిలే. మరి ఇలా 5 ఏళ్ళ లోపల ఇంకా 3 ఏళ్ళ లోపల మీకు అన్నీ చేస్తామని అన్నీ కూడా చేస్తాం. ఏదంటే అది మొత్తం కూడా చేస్తాం. చేయకుండా మీకు సమాధానం చెప్తాం మళ్ళీ ఎన్నికలలో ఓట్లు అడిగేటప్పుడు ఎందుకు చేయలేదు. ఎందుకంటే మీకు మేము జవాబుదారీ, మీకు అడిగే హక్కు ఉంది. కానీ ఎవడో పనికోలేడో టీఆర్ఎస్ వాడో బీజేపీ వాడు అడుగుతూ చెప్పం. అర్థమైంది కదండి. ఇంకా కొన్ని పనులు కాలే, వాస్తవమే. ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఇలా పైసా కూడా పెట్టుకుని రేపు తెల్లారి ఇంకా మిగతా పనులు కూడా అవుతాయి. అన్నీ ఒకసారి కావు కదా. కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించద్దు. ప్రభుత్వం యొక్క శ్రద్ధను మరి ఇలా రైతును రాజును చేస్తామన్న నిజంగానే చేసి చూపించినాం. ఇలా రైతుకు బోనస్ ఇస్తున్నాం, రైతుకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం, రైతుకు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. సో వాళ్ళకు అన్ని విధాలుగా లాభం. ఇలా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాం, చదువుకోవడానికి కొత్త స్కూళ్ళు ఏర్పాటు చేస్తున్నాం, టీచర్లను పెట్టినాం. 13,000 మంది టీచర్లను కొత్తగా పెట్టినాం. ఇవాళ మన గుండారంలో ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ వస్తున్నాయి పెద్ద పిల్లలు చదువుకోవడానికి. 25 ఎకరాలలో 200 కోట్లతో వస్తున్నది మన గుండారంలో. సో ఈ విధంగా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలని కూడా స్కిల్ యూనివర్సిటీ పెట్టినాం. ఇట్లా అన్ని విధాలుగా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇవాళ గల్ఫ్ పోయిన వాళ్ళు కూడా, దుబాయ్ పోయిన వాళ్ళు కూడా వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ కుటుంబానికి కావాల్సిన అన్నీ కూడా ఒక 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ కూడా ఇస్తున్నాయి. ఏదైనా అకాల మరణం జరిగితే మీ మహిళా సంఘాలకు కూడా ఎవరైనా మహిళా సోదరిమణి చనిపోతే 10 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ పాలసీ ఉంది. అదేవిధంగా బీమా ఉంది మన 2 లక్షల రూపాయలు. సో ఈ విధంగా అంటే పేదోళ్ళ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎలా పనిచేస్తూ ఉన్నది మీరు చూడండి. ఒకటి 2 సంవత్సరాల్లో ఏమేమి జరిగినాయి అన్నది, ఎన్ని ఇబ్బందులున్నా చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉండే పార్టీ, ఇలా స్వతంత్రం తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ. దేశం కొరకు త్యాగాలు చేసి ఇందిరమ్మ ఎట్లా చనిపోయింది, దేశం కొరకు చనిపోయింది. రాజీవ్ గాంధీ ఎట్లా చనిపోయాడు, దేశం కొరకు చనిపోయింది. ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడేది ఎవడన్నా జైలుకు పోయిందా దేశం కొరకు? ఎవడన్నా దేశం కొరకు ప్రాణం ఇచ్చిందా? ఇవాళ నేను అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా, ఇవాళ నేను చెప్పిన ఇన్ని స్కీములు ఉన్నాయి కదా, ఇన్ని స్కీములు ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడన్నా అది అమలు అవుతున్నాయో అడగండి. ఇవాళ 29 రాష్ట్రాలు మన దేశంలో ఉంటే 15 రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి, బీజేపీ పరిపాలిస్తుంది. కానీ ఇవాళ ఒక్క స్కీమ్ అని ఎక్కడన్నా సన్నబియ్యం ఇస్తున్నారా? ఎక్కడన్నా ఇందిరామిల్ల స్కీమ్ ఉందా? ఎక్కడన్నా రైతులకు రుణమాఫీ వేసిరా? ఆవిడ బీజేపీ ఉన్నట్టున్నాయి వాళ్ళ సంగతి చూడదు. మేము అడగండి ఎక్కడన్నా, ఆయన మాట్లాడుతుంటే ఆయన అడగండి సన్నబియ్యం అక్కడ ఇస్తుండేమో. సన్నబియ్యం ఇచ్చేటట్టుంటే మరి మహారాష్ట్రలో ఎందుకు ఇస్తలేరు? ఇవాళ గుజరాత్లో ఎక్కడున్నది బీజేపీ ప్రభుత్వం ఉన్నదా? మరి ఎందుకు ఇస్తలేరు అక్కడ? కాబట్టి అంటే ఇక్కడ అమలు కావట్లే. ఏ ప్రభుత్వం కూడా ఇక్కడ అమలు ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది. మీరు వాస్తవాలు గ్రహించండి. ఇవాళ కులాల పేరు మీద మతాల పేరు మీద ఓట్లాడు కాదు. ఇవాళ మనకు బీసీ రిజర్వేషన్ ఇస్తామని అడుగుతున్నాం మనం. ఇవాళ బీసీ రిజర్వేషన్ 42% ఇస్తామంటే ఏమంటున్నారు? మాకు అవసరం లేదు, బీసీలకు అవసరం లేదు, ఇయ్యమేమంటున్నారు. ఎవరు అడ్డం పడుతున్నారు? కేంద్రంలో ఎవరు ఉన్నారు? మరి మీరు ఆలోచించాలి. బీసీ బిడ్డలు చదువుకోవద్దా? బీసీ బిడ్డలకు ఉద్యోగాలు రావద్దా? మరి ఎట్లా? మరి ఇవాళ అధికారంలో ఉండి ఇక్కడ కేంద్రంలో అడ్డుకుంటున్నారు. మరి ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి వాస్తవాలు గ్రహించండి. మీరు అంత విఘ్నులు. నేనేమంటున్నా అంటే పాల్దాల ఇప్పుడు రాబోయే కాలంలో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఇవాళ ఏదున్నా మీ దయతో నేను ఎమ్మెల్యేగా ఉన్నా. ఇవాళ ఇంకా 3 ఏళ్ళ దాకా మన ప్రభుత్వమే ఉంటుంది. ఏదున్నా నేనే చేయాలి కదా, ఏదున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ చేయాలి కదా. కాబట్టి మీరు ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎంపీటీసీని గెలిపియండి. మీకు ఇంకా ఏదంటే అది కొట్లాడి పని చేయిస్తాం. తర్వాత ఇది ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మనకు ఫండ్స్ ఉన్నాయి, దాన్ని కూడా చేపిస్తాం. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణను అభివృద్ధి చేసుకుంటూ మరి నంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది ఇలా. కాబట్టి మీరందరూ కూడా గమనించి మరి కాంగ్రెస్ పార్టీకి ఆదరించాలని చెప్పి కోరుకుంటూ మరి కొంత కాలాతీతమైనప్పటికీ మీ అంత ఓపికగా మరి ఒకటే రోజు నిన్ననే చెప్పినాం మేము. మరి ఇవాళనే ఇంత చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసినటువంటిది మీరందరూ కూడా గమనించి మరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. బూర్గు వరలక్ష్మి గంగాధర్ భర్త పేరు. బూర్గు వరలక్ష్మి భర్త గంగాధర్. బ్లాక్లో 6వ నంబరు.
మున్నూరు గంగమ్మని భర్త నర్సింలో ఉంది 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 C5 5వ నంబర్ C బ్లాక్లో 5వ నంబర్ పిన్ కొట్టి పట్టుకో నీ దగ్గర వచ్చింది ఎడవ లక్ష్మి భర్త బాలరెడ్డి వీళ్ళకు A6 ఏలో 6వ నంబరు ఎడవలే కుంటాల కళావతి భర్త సాయిలు C4 కుంటాల కళావతి సాయిలు C4 ఖ్యాతం విజయ లక్ష్మి అంజయ్య A8 ఏలో 8వ నంబరు పాముల పుష్ప భర్త కిష్టయ్య బిలో 3వ నంబరు బిలో 8వ నంబర్ ప్లాట్ మల్లారం సునీత భర్త గంగాధర్ బిలో 1వ నంబరు కన్యాబౌడ్ మల్కమ్మ భర్త శంకర్ ఏలో 1వ నంబరు ఏలో 5వ నంబరు బూర్గుల మౌనిక భర్త స్వామిదాస్ సిలో 3వ నంబరు కింద కూడా పడ్డది బొమ్మాడి సరోజన భర్త సంజీవ్ రెడ్డి వీళ్ళకు కర్గం రాజమణి భర్త సాయిలు వీళ్ళకు ఏలో 4వ నంబరు రాజమణి సురేష్ భాయ్ ఇట్లా సైడ్ కుండు సుంకోజు సుజాత భర్త అంజయ్య వీళ్ళకు ఏలో 3వ నంబరు మేకల విజయ భర్త సాయిలు శ్రీ రామోజీ కనకవ్వ భర్త వెంకటేశ్వర్లు వీళ్ళకు ఏలో 7వ నంబరు కనకవ్వ గద్దల సాయమ్మ భర్త రాజన్న C8వ నంబరు ఎల్లార సావిత్రి భర్త లక్ష్మణ్ C7వ నంబరు 7వ నంబర్ చూడండి భోజమ్మ భర్త భోజన్న బిలో 5వ నంబరు భోజన్న పిట్లం నాగమణి భర్త హనుమంతు బిలో 7వ నంబరు కొరగంటి పద్మ భర్త శివకుమార్ ఏలో 2వ నంబరు
మాచర్ల భూలక్ష్మి భర్త నారాయణ బిలో 2వ నంబరు. వడ్ల పద్మ భర్త నర్సయ్య సిలో 2వ నంబరు. షేక్ సెహరాబీ భర్త మొయినుద్దీన్ బిలో 4వ నంబరు.